వెల్కమ్ టు జేపీ న్యూస్. మోసపూరిత వాగ్దానాలు, అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు నాయుడు నంబర్ 1 స్థానంలో ఉంటారని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా విమర్శించారు. నాయుడుపేట పట్టణంలోని సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో ఆదివారం తిప్పలపూడి నాగరాజ్తో పాటు మరో కొంతమంది టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంజీవయ్య చొరవతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, విన్నమల గ్రామ వైసీపీ నాయకులు అనిల్ రెడ్డిల సారథ్యంలో పార్టీలో చేరిన 100 మందికి సంజీవయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు. టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి వారిని సాదరంగా ఆహ్వానించినట్లు సంజీవయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంజీవయ్య విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల నగదు పెంచామని చెబుతున్నారే గాని 2 రోజులు కాబోతున్నా ఇప్పటి వరకు కొత్తగా ఒక పింఛన్ కూడా ఇవ్వలేదని సంజీవయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పసుపు చొక్కాలకే పరిమితం చేస్తున్నారన్నారు. జగనన్న ప్రభుత్వంలో రైతులకు విత్తనాలు మొదలుకొని విక్రయం వరకు అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు యూరియా తెచ్చుకునేందుకే నానా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో సంబంధించి తీపలపూడి నాగరాజన్న మరి వారితో పాటు సుమారు 100 మంది విన్నమాల గ్రామానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేద్దామని నా దగ్గర రావడం, మరి అన్నరెడ్డి గారు, మాధవరెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, భవాన్ రెడ్డి గారు, కిషోర్ యాదవ్ గారు, మండల కన్వీనర్ కిషోర్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా అందరితో మాట్లాడారు. పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 10 పేదవాడికి మంచి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మోసపూర్తి మాటలకి మరి చెల్లిచీట పడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావడం, వారిని స్వాగతించి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వారిని ఈరోజు చేర్చుకున్నాం. వారితో కూడా 100 మంది చేరారు ఆ గ్రామానికి సంబంధించి. చాలా సంతోషంగా వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ, మరి ముఖ్యంగా మీకు చెప్పాల్సిందంటే ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, కూటమి పాలన వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. అయితే ఈ రోజుకి ఈ రాష్ట్రంలో పాలన గాడికి వదిలి బయట తిరుగుతూ గొప్పలు చెప్పుకుంటూ మేమేదో చేసేసామంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో చేసింది ఏమీ కనబట్టలేదు. చంద్రబాబు నాయుడు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మాట వస్తే గత ప్రభుత్వం 2014-19 వరకు అదే చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. 2014-19 వరకు ఈ రాష్ట్రంలో ఆర్థిక యుద్ధం సరిపోయింది, విడిపోయిన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మరి అభివృద్ధి అనేది ఎక్కడ కనపడలేదు. మరి 2024లో మోసమైన మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మరి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే సూపర్ 6 సూపర్ సక్సెస్ అని మీటింగ్లో చెప్తున్నారు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, సూపర్ 6 అనే పథకాలని మీరు చిత్తశుద్ధిగా అమలు చేశారు. ఈ రోజుకైనా చేసి అంటున్నారు, కానీ అబద్ధాలు చెప్పేదానిలో చంద్రబాబు నాయుడు గారు నంబర్ 1. మరి చేసిన అంటున్నా కానీ మరి సూపర్ 6లో ప్రధానమైనటువంటి మరి నిరుద్యోగ వృత్తి ఈ రోజుకి ఇచ్చారా మీరు? ఈ రోజుకి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ రోజుకైనా నిరుద్యోగ వృత్తి కింద ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు రావాలకి 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజుకి ఇవ్వలేదు. మరి సూపర్ 6 సూపర్ 6 అయింది. మరి ఆడబిడ్డని చెప్పారు.
ఆడబిడ్డని నెల 15,000 ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 18,750 రూపాయలు ఇచ్చారు చేయుత కార్యక్రమం ద్వారా. దానికి పేరు మార్చి మీరు ఆడబిడ్డ నిధి అని పెట్టి మేము 18 సంవత్సరాల నిండు పిల్లలకే ఇచ్చేస్తాం, ఇంట్లో ఎంతమందికి ఇస్తాం అని చెప్పిన వ్యక్తులు ఈ రోజుకి ఆడబిడ్డ నిధి అనేది మీరు ఒక్కరికైనా ₹1 ఇచ్చినారు. మరి సూపర్ 6 అనేది ఎక్కడ సక్సెస్ అయింది? ఎక్కడ సక్సెస్ అయింది? మరి ఈ రాష్ట్రంలో పెన్షన్లు 4,000 చేస్తున్నారు, బాగానే ఉంది. మరి 2 సంవత్సరాలు అవుతా ఉంది మీరు ఇచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ కూటమి పాలన వచ్చిన తర్వాత ఒక్కటైనా పెన్షన్ ఎవరికైనా ఇచ్చారా? ఇస్తామని పెన్షన్లు ఇస్తున్నారు కానీ కొత్తగా నూతనంగా ఈ పెన్షన్ ఇచ్చాము, ఈ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మేము ఈ పెన్షన్ ఇచ్చాము అని చెప్పండి. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు, అది అతి లేదు గతి లేదు. అది కూడా సూపర్ 6లో భాగమే, అది కూడా అతి లేదు గతి లేదు. మరి కొత్తగా పెన్షన్ ఇచ్చింది 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకైనా మీరు ఒక్కటైనా పెన్షన్ ఇచ్చారు.